దెబ్బలాడుకుని కొట్టుకుందుకు సిద్ధంగా ఉన్న దంపతుల దగ్గర కూడా ఈ పాట సరిగ్గా పాడి భావం చెబితే వెంటనే ముద్దెట్టుకుంటారండి, అనుమానం లేదండి. అలమేలుమంగ అధరం మీద అక్కడక్కడ కస్తూరి కనపడుతోందిట. ఒక సుగంధ ద్రవ్యంగా అలదుకుంటారు కదా, అక్కడక్కడ ఉందిట. ఏదో మరకలు పడినట్టుగా ఇక్కడోసారా అలా ఉంటే అన్నమాచార్య ఏమంటున్నాడంటే, స్వామివారికి ప్రేమలేఖ రాసింది, పెదవి మీద రాసింది ఆకులేక అని చెప్పింది ఆవిడ. ఏమా భావన ఏమోకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండిన అన్నమయ్యకి నమస్కారం. అటువంటి మహాకవి మళ్ళీ పుట్టే అవకాశం లేదు. ఏం భావన. ఏ షేక్స్పియర్ సరిపోతాడు, ఏ మిల్టన్ సరిపోతాడు వీటి ముందు. శృంగార కవిత్వంలో మనవాళ్ళ ముందు వాళ్ళేమి సరిపోతారు, వైరాగ్యంలో అసలే సరిపోరు, వేదాంతంలో ఎందుకు కొరగారు. శృంగారం, వైరాగ్యం, వేదాంతం అన్నిట భారతీయ కవులే, భారతీయ తత్వవేత్తలే ఉత్తమోత్తములండి, అనుమానమే లేదు ఇక్కడ. నేను మొన్న లండన్ పార్లమెంట్లో షేక్స్పియర్ కవిత్వం గురించి మాట్లాడుతూ అంతర్గతంగా అవే చొరకలేసామా ముందు మీరు సరిపోరనే వేశాను ఖచ్చితంగా. మన వాళ్ళు ఉదాహరణలు కూడా చెప్పి